మనం అవని కలిపిన ఈ పశువుల ఎరువుని లేయర్లుగా వేసుకుంటూ ఆ ద్రావణాన్ని అందులో చిలకరించుకుంటూ పోవాలి. ముందు ఒక లేయర్ వేసి తర్వాత ద్రావణాన్ని చిలకరించాలి, మళ్ళీ దానిపైన ఒక లేయర్ వేసి మళ్ళీ ద్రావణాన్ని చిలకరించాలి. ఇలా కుప్పగా చేసుకుంటూ పోవాలి. ఇది తప్పనిసరి నీడ పాటనే చేయాలి, ఎండలో చేయకూడదు. ఇలా మొదట మనం ఒక లేయర్ చేసుకున్నాము. దాదాపుగా ఒక 4 అంగుళాలు లేయర్ వేసుకున్న తర్వాత తయారు చేసుకున్న ద్రావణాన్ని ఇందులో చిలకరించుకోవాలి. ఈ ద్రావణము ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎరువులు దాటిపోకూడదు, అంటే పారిపోకూడదు. కలిపే ప్రతిసారి మనము డ్రమ్ములో కలబెట్టేసి బాగా కలియబెట్టేసి తీసుకుంటూ ఉండాలి. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత అందులో ఈ ద్రావణాన్ని వేసి మళ్ళీ దాని మీద ఒక లేయర్ వేయాలి. దీన్ని మళ్ళీ ఇలా సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకొని మళ్ళీ దాని మీద తయారు చేసుకున్న ద్రావణాన్ని మళ్ళీ వేయాలి. ఇలా మళ్ళీ ఒకసారి ద్రావణాన్ని చిలకరించిన తర్వాత మళ్ళీ దీనిపైన లేయర్ వేయాలి. ఇలా మళ్ళీ అయిపోయే వరకు మనం కలుపుకున్నటువంటి ఈ పసులు అయిపోయే వరకు ఇలా లేయర్లు వేసుకుంటూ సమానంగా ఈ ద్రావణాన్ని మళ్ళీ చిలకరిస్తూ పోవాలి. ఇప్పుడు మనం మొత్తం 4 లేయర్లు వేసాము. దీన్ని ఇలా కొంచెం కుప్పగా అలా అనుకోండి. ఇలా దీన్ని ఒక కుప్పగా పోసుకోవాలి. తర్వాత దీనిపైన తడిపిన గోనెపట్టలు కప్పి ప్రతిరోజు తడి ఆరకుండా నీళ్ళు చిలకరించాలి. నీళ్ళు పారిపోయేలా చల్లకూడదు, ఓన్లీ గోనెపట్టలు తడి ఆరకుండా చల్లుతూ ఉండాలి. గోనెపట్టలు ఇలా నీళ్ళను పడుచుకొని పూర్తిగా నీళ్ళు కారిపోయిన తర్వాత దీన్ని విడదీసుకొని ఇలా కప్పుకోవాలి. 10-12 రోజుల తర్వాత దీన్ని తీసి మనము నేలలో తడి ఉండగానే భూమిలో పడేటట్టు చేయాలి. దుక్కిలో వేసి మళ్ళీ అది కప్పిపోయేలా మళ్ళీ మనం సేద్యం చేసుకోవాలి. ప్రతి సంవత్సరము విత్తనానికి ముందు వేయాలి, లేదా నాటు వేయడానికంటే ముందు ఇవి తప్పనిసరి ప్రతి సంవత్సరం వేయడం వలన మనకు తెగులు అనేది భూమిలోనే నశించిపోతుంది. ఇలా చేయడం వలన మనకు నేల యొక్క సారం పెరుగుతుంది. అంతేకాకుండా పైరుకు నష్టం కలిగించే అన్ని రకాల సూక్ష్మజీవులు నశించిపోతాయి. తద్వారా మనకు పెట్టుబడులు తగ్గుతాయి, దిగుబడులు పెరిగిపోతాయి, మన నేల రక్షించబడుతుంది.